ఈశ్వరీయ విద్యార్థులు రాజయోగానికి సంబంధించి 2 ప్రశ్నలు అడిగారు. అందులో మొదటి ప్రశ్న, రాజయోగం చేసే సమయంలో కామెంటరీ మ్యూజిక్ పెట్టుకోవచ్చా? ఇది సాధారణంగా అందరూ అడుగుతున్న ప్రశ్నే. రాజయోగం అభ్యాసం సమయంలో కామెంటరీ మ్యూజిక్ పెట్టుకోవచ్చా అంటే దీని యొక్క వివరణ బాబా 1974 మే నెల 23వ తారీఖు అవ్యక్త మురళిలో స్పష్టం చేశారు. సాధనాలు వాడొద్దని చెప్పారు. వాడితే ఏమవుతుందా అన్నది కూడా ఈ మురళిలో వివరంగా చెప్పారు. ఈ అవ్యక్త మురళి 23 మే 1974. ఈ అవ్యక్త మురళి యొక్క శీర్షిక హద్దు యొక్క ఆకర్షణలకు లేదా సాధనాలకు అతీతంగా ఉండేవారే సత్యమైన వైష్ణవులు. ఇక్కడ హద్దు యొక్క ఆకర్షణలు కానీ లేకపోతే సాధనాలకు కానీ అతీతంగా ఉండాలని చెప్తున్నారు బాబా. అంటే దేనిని ఆధారంగా తీసుకుని యోగం చేయొద్దు అంటున్నారు. ఇక్కడ ఈ సత్యమైన వైష్ణవులు అని అంటే ఎవరైతే ఏదైనా వికారానికి సంబంధించిన ఏ ఒక్క ఆలోచన వచ్చినా కానీ వెంటనే బాబా స్మృతిలో జ్ఞాన స్నానం చేసి స్వచ్ఛంగా ఉండేవాళ్లే సత్యమైన వైష్ణవులు. అలా చెయ్యాలి అంటే నిరంతరం బాబా స్మృతిలో ఉండాలి. ఎప్పుడు ఏ చిన్న సంకల్పం వచ్చినా కానీ దాన్ని మళ్ళీ వ్యర్థ సంకల్పాలు ఆలోచిస్తూ దాన్ని సంస్కారం చేయకూడదు. వచ్చింది అంటే వెంటనే జ్ఞాన స్నానం అయిపోవాలి. ఇలా చేసేవాళ్లే సత్యమైన వైష్ణవులు అంటారు. అలా చెయ్యకుండా ఈ సత్యమైన వైష్ణవులకు వ్యతిరేక పదం ఏం చెప్తున్నారంటే బాబా రాయల్ పురుషార్థులు. ఈ రాయల్ పురుషార్థులు ఎవరనేసి బాబా ఇందులో వివరణ ఇచ్చారు. రాయల్ పురుషార్థి అని ఎవరిని అంటారు? ఎవరికైతే ప్రతి విషయంలో రాయల్టీ లేదా సహజ సాధనాలు కావాలో వారికి రాయల్ అనే మాట వాడతారు. సాధనాల ఆధారంగా మరియు ప్రాప్తుల ఆధారంగా పురుషార్థం చేసే వారిని రాయల్ పురుషార్థి అని అంటాడు బాబా. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఈ రాయల్ పురుషార్థులు అన్న వాళ్ళు ప్రతి విషయంలో సహజ సాధనాలు అంటే ఏదో ఒక ఆధారం అన్నది వీళ్ళకి కావాలి. ఇక్కడ బాబా రాజయోగం చేసే విధిని మన్మనాభవ అని చెప్పారు. ఇది సంస్కృత పదము. తెలుగులో స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని బాబా రోజు మురళిలో చెప్తూ ఉంటారు. ఇక్కడ సంకల్పాలు అన్నవి స్వశక్తి ఆధారంతో చేయాలి. నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపానన్న సంకల్పం మనం చెయ్యాలి స్వశక్తితోటి. అలా కాకుండా ఎప్పుడైతే సాధనాల మీద ఆధారపడడం కానీ లేదా ప్రాప్తుల ఆధారంగా పురుషార్థం చేసే వారిని రాయల్ పురుషార్థి అని అంటారు. ప్రాప్తుల ఆధారంగా అంటే ఇంకా ఏది చేసినా కానీ ఏదో ఒకటి ఆశించటం. ముఖ్యంగా మనము గౌరవాన్ని ఆశిస్తూ ఉంటాం. ఇలా సాధనాల ఆధారం కానీ లేదా ప్రాప్తులు అంటే గౌరవం కానీ మర్యాద కానీ లేదా అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి, అలా చేస్తేనే మర్యాద దక్కుతుంది అని ఇలా ప్రాప్తుల ఆధారంగా చేసేవారిని రాయల్ పురుషార్థి అని అంటారు. రాయల్టీకి మరో అర్థం కూడా ఉంది. ఇప్పుడు రాయల్ పురుషార్థిగా ఉండేవారికి ధర్మరాజపురిలో కూడా రాయల్టీ ఇవ్వబడుతుంది అంటున్నాడు. ఇక్కడ రాయల్టీ మరో అర్థం అంటే ఇక్కడ ధర్మరాజపురిలో రాయల్టీ అంటే ఇక్కడ బాబా చెప్పడము పెనాల్టీ అంటే శిక్షలు పడతాయి అంటాడు. కారణం ఏంటంటే ఇక్కడ రాజయోగం చేసే వాళ్ళలో రాజసం ఉట్టిపడాలి. ఈ రాజయోగం చేసినప్పుడు ఎప్పుడైతే మనలో ఆ రాజసం ఉట్టిపడుతుందో ఆ రకంగా రాయల్గా ఉంటామో అప్పుడే సత్యమైన వైష్ణవులం. అలా కాకుండా సాధనాలను ఆధారంగా తీసుకుని ప్రాప్తులను ఆధారంగా తీసుకుని చేస్తే స్థితి స్థిరంగా ఉండదు, ఆత్మ సంపన్న సంపూర్ణ స్థితికి చేరదు. కాబట్టి ఇక్కడ శిక్షలు అనుభవించే అవకాశం ఉంది అంటాడు. అంటే ఫైనల్గా ఈ చిన్న పరిస్థితులు విఘ్నాలు వచ్చినప్పుడు అక్కడ ఫెయిల్ అవుతారు. ఫైనల్ పరీక్ష కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇక్కడ బాబా ఎందుకు సాధనాలని ఆధారంగా తీసుకోవద్దంటున్నారన్న దానికి ఒకసారి ఆలోచిస్తే భక్తి మార్గంలో మనం ఏం చేసామంటే ద్వాపర కలియుగాల్లో ఆ భక్తి మార్గంలో పరమాత్మని ఆరాధించేటప్పుడు ఉదాహరణకి శివనామ స్మరణ తీసుకుందాం. ఓం నమ శివాయ అన్న ఈ మహామంత్రం ఏదైతే ఉందో నేను ఆత్మని నమ శివాయ అంటే ఆ శివుడికి నమస్కరిస్తున్నానని ఏదైతే చెయ్యాలో దాన్ని ఒక పూజారి ద్వారా చేశాం.
ఇక్కడ ఉదాహరణ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ పూజారులు ఏం చేసేవాళ్ళంటే ఆ మంత్రాలు చదివేవాళ్ళు. అక్కడ మనం కూర్చుని ఆ నీళ్లు పోయడమో పువ్వులు వేయడమో ఇలా బాహ్యమైన పద్ధతుల్ని మనం వాడామే కానీ ఆ మంత్రోచ్చారణ అన్నది పూజారి చేశాడు. ఇక్కడ మంత్రము అన్న దాని అర్థం ఏంటంటే మన్ ప్లస్ త్ర. మన్ అంటే మనసు, త్ర అంటే ప్రొటెక్షన్, రక్షణ. ఈ భక్తి మార్గంలో ఏవైతే ఈ మంత్రాలు పెట్టారో మన యొక్క మనసు వ్యర్థ సంకల్పాలు చెయ్యకుండా ఆ పరమాత్మ మీదనే స్థిరపరచడం కోసం పెట్టిన మంత్రాలు అవి. సో ఈ ఓం నమ శివాయ అంటే ఏంటి? ఓం అంటే నేను ఆత్మని, శివుడికి నమస్కారం చేస్తున్నా అంటున్నాం. అంటే ఏంటి? ఆత్మ అన్న స్థితిలో ఉన్నాము. ఇక్కడ శివుడికి నమస్కారం అంటే ఆయన స్మృతిలో ఉన్నాం. సో ఈ అభిషేకాలు చేసేటప్పుడు శివుడికి ఏమైంది? ఓం నమ శివాయ అన్నామంటే మనసులో శివ పరమాత్మనే ఉన్నారు. వాక్కు ద్వారా ఓం నమ శివాయ అంటున్నాము. కర్మ ద్వారా నీళ్లు కానీ పువ్వులు కానీ వేస్తున్నామంటే మనస వాచ కర్మన మూడిటి ద్వారా పరమాత్మనే తలుచుకోవాలి. కానీ అక్కడ ఏం చేశాము? పూజారులను వాడి చేశాం. సో పూజారులు మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ పోయారు, మనం స్థూలమైన పద్ధతుల్ని చేస్తూ పోయాం. అందుకే బాబా మీరు మెట్లు దిగుతూ వచ్చేసారు అని అంటే ఆత్మ యొక్క శక్తి ఖజానాలు ఖాళీ అయిపోయి పతనమవుతూ వచ్చాయి. సో ఇప్పుడు ఈ యుగంలో రాజయోగం అభ్యాసం ద్వారా మళ్ళీ మెట్లెక్కుతూ రావాలి. సో ఇక్కడ పరమాత్మ సంగమ యుగంలో స్వయాన అవతరించి మన్మనాభవ అన్న మహామంత్రాన్ని మనకు ఉపదేశించారు. సద్గురువుగా పరమాత్మ ఇచ్చే మొట్టమొదటి వరదానమే మన్మనాభవ. మన్మనాభవ అంటే మన్ అంటే మనసు, ఆలోచన, మన అంటే నా మీద స్థిరపరచండి అని పరమాత్మ అంటున్నారు. ఇది స్వశక్తితోటి చేయాల్సిందే కానీ సాధనాల ఆధారంగా చేయకూడదు. సో భక్తిలో పూజారులను పెట్టుకున్నాము. ఇక్కడ జ్ఞాన మార్గం విద్యాలయానికి వచ్చేసరికి ఇక్కడ పూజారులు లేకపోయేసరికి సాధనాల మీద ఆధారపడ్డాం. సో కమెంట్రీలు పెట్టుకోవడము, మ్యూజిక్ పెట్టుకోవడము. సో ఇక్కడ ఈ కమెంట్రీలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరో ఆలోచనలు ఇస్తున్నారు. ఆ ఆలోచనని ఆధారంగా తీసుకుని మనమన్నా ఇక్కడ చేస్తూ పోవాలి. లేదా ఇక్కడ కమెంట్రీలు విన్నప్పుడు సాధారణంగా వాడే పదం ఏంటంటే మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చేసుకోండి అంటుంటారు. మిమ్మల్ని మీరు ఆత్మగా అనుభవం చేసుకోవాలి అంటే ఈ అనుభవము, ఫీలింగ్ అన్నది సెకండ్ స్టెప్. ఆ అనుభవం అన్నది ఎప్పుడు వస్తుంది? థాట్ని క్రియేట్ చేసినప్పుడు, అంటే ఆలోచన చేసినప్పుడు, మన యొక్క ఆలోచనను రచించినప్పుడు అప్పుడు ఆ ఫీలింగ్ అన్నది వస్తుంది, ఆ అనుభవం అన్నది జరుగుతుంది. సో ఈ ఆడియోలో చెప్పేటప్పుడు చాలా మటుకు మీరు ఆత్మగా అనుభవం చేసుకోండి, నేను సత్యయోగి దేవతా స్వరూపంగా అనుభవం చేసుకోండి అంటే అక్కడ సంకల్పం చేయాలన్న స్టెప్ మిస్ అవుతోంది. సో ఇక్కడ అందుకే బాబా ఏమంటారు, మీరు చేసేటప్పుడు సాధనాలు కానీ ప్రాప్తుల్ని కానీ ఆధారంగా తీసుకోకుండా చెయ్యాలి అంటారు. వాటిని గనక ఆధారంగా తీసుకున్నామంటే రాయల్ పురుషార్థులు అంటున్నారు. ఈ రాయల్ పురుషార్థులను ఎందుకు వాడతా అంటే ఈ రాజకుటుంబాల్లో ఉండే ఆ రాజులు ఏం చేస్తారంటే అలా కూర్చుని ఉంటే సేవకులు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రాజు చేసేది ఏమి ఉండదు. సో అదే విధంగా ఇక్కడ మనం కూర్చుని యోగం చేసేటప్పుడు ఎవరో లైట్లు ఆఫ్ చేసి రెడ్ లైట్ వేసేస్తారు, వేరే వాళ్ళు మ్యూజిక్ పెట్టేస్తారు, ఫ్యాన్ వేసేస్తారు, ఇంకా అంతా మొత్తం అంతా చేసేస్తే మనం అలా కూర్చుని ఆ కమెంటరీ మ్యూజిక్ వింటూ ఆ లైట్లు ఆఫ్ చేసి ఆ డిమ్ లైటింగ్, ఆ ఫ్యాన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసాం అక్కడ. అంటే ఇంకా ఏ శబ్దాలు వినపడకుండా కమెంటరీ కానీ మ్యూజిక్ కానీ, తర్వాత రెడ్ లైట్ అంటే ఆ పరంధామం అన్న ఎఫెక్ట్ రావడం కోసము, మళ్ళీ ఉక్కపోత రాకుండా మళ్ళీ ఫ్యాన్ అంటే ఒక పరిమితమైన వాతావరణాన్ని సృష్టించాం. అందుకే బాబా ఏమంటారంటే మీరు ఇలాంటి వాతావరణాన్ని సృష్టించి మీరు యోగం చేస్తే కర్మక్షేత్రంలో ఆ వాతావరణం ఉండదు. అందుకే మీరు సెంటర్ దాటితే మర్చిపోతాడంటాడు. సో మురళి అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే బాబా మురళిలో గుర్తుపెట్టుకోండి, స్మృతిలో ఉండాలి అని అంటారో అవి, మళ్ళీ ధారణ కొరకు ముఖ్య సారము, వరదానము, స్లోగన్ ఇవన్నీ మనన చింతన అంటే రివైజ్, మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తుంటే గుర్తుంటాయి. అప్పుడు మనం సెంటర్ దాటి కర్మక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు వాటిని ధారణ చేయగలుగుతాం. సో అలా కాకుండా మనం వెంటనే సాధనాల ఆధారంగా ఇలా చేస్తూ పోతే రాయల్ పురుషార్థులు మీకు ధర్మరాజపురిలో
రాయల్టీ ఇవ్వబడుతుందంటే అక్కడ పెనాల్టీ అంటే శిక్షలు పడతాయి అంటారు. సో అది ఎందుకు అని చెప్పి బాబా ఇక్కడ వివరణ ఏమిస్తున్నారంటే, రాయల్ పురుషార్థుల యొక్క గుర్తుల ద్వారా నేను రాయల్ పురుషార్థిని కాదు కదా అని తెలుసుకోండి అంటున్నాడు. సో రాయల్ పురుషార్థుల యొక్క గుర్తులు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆత్మాన్న స్థితి, అష్టశక్తుల్లో మన యొక్క పరిశీలన శక్తిని వాడుకుని పరిశీలించుకోవాలి, మనం సత్యమైన వైష్ణవులమా లేదా రాయల్ పురుషార్థులమా అని. ఒకవేళ రాయల్ పురుషార్థులమని గనక మనకి తెలిస్తే ఇంకా ఇప్పుడు స్వశక్తితోటి రాజయోగాన్ని అభ్యాసం చేసి మనం కూడా సత్యమైన వైష్ణవులు అవ్వాలి. అప్పుడు ఆ వైష్ణవ కులంలో ఆ శ్రీ మహావిష్ణువుతో పాటు జన్మ తీసుకుని సుఖపడతాం. సో ఇక్కడ బాబా ఏమంటారంటే, రాయల్ పురుషార్థి కాదు కదా అని తెలుసుకోండి. ఇతరుల గురించి తెలుసుకోవడం కాదు కానీ స్వయం గురించి తెలుసుకోవాలి అంటున్నాడు. అంటే ఇక్కడ రాయల్ పురుషార్థులు ఎవరన్న గుర్తులు ఇప్పుడు చెప్తున్నారు బాబా. ఇది విన్న తర్వాత స్వయాన్ని పరిశీలించుకోవాలి కానీ వేరే వాళ్ళని పరిశీలించొద్దు అంటున్నాడు. ఎందుకంటే పరచింతన పతనానికి మూలము, స్వచింతన ఉన్నతికి మూలం. సో ఇప్పుడు బాబా ఆ గుర్తులు చెప్తున్నారు. సో ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటే మన యొక్క ప్రస్తుత స్థితి ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టు పురుషార్థం చేయొచ్చు. సో బాబా ఏం చెప్తున్నారంటే, రాయల్ పురుషార్థులు బహురూపిగా మరియు చతురంగా ఉంటారు. వారు ఎటువంటి సమయము అటువంటి రూపాన్ని ధారణ చేస్తారు కానీ రాయల్టీలో రియాలిటీ ఉండదు, కల్తీ అయిపోతుంది. ఏకీరస స్థితిలో స్వయాన్ని ఫిక్స్ చేసుకోలేరు అంటాడు. సో ఇక్కడ రాయల్ పురుషార్థులు ఏంటంటే బహురూపిగా ఉంటారంటాడు. కానీ ఉండవలసిన స్థితి ఏంటి? ఏకీరస స్థితి. అంటే నేను ఆత్మని, శివ పరమాత్మ నా తండ్రిది. ఏకీరస స్థితి అంటే నిరంతరం ఒక్కరి స్మృతిలోనే ఏకీరస స్థితిలో ఫిక్స్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏకీరస స్థితిలో స్వయాన్ని ఫిక్స్ చేసుకోలేరు, బహురూపిగా మరియు చతురంగా ఉంటారు అంటాడు. అంటే పరమాత్మ స్మృతి కాకుండా బహురూపి అంటే ఇంకా అందరినీ స్మృతిస్తూ పరచింతన సమయానికి తగ్గట్టు వాళ్ళ యొక్క రూపాన్ని ధారణ చేస్తూ ఉంటారు అంటాడు. అంటే ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలో ఆ రకంగా వీళ్ళ యొక్క ప్రవర్తన మారిపోతూ ఉంటుంది మరియు చతురంగా ఉంటారు అంటారు. సో చతురంగా ఉండడం అంటే బాబా జ్ఞానాన్ని వక్రీకరించి చతురంగా మాట్లాడుతూ ఉంటారు. తప్పులు చేసేస్తారు, ఎందుకంటే యోగం అన్నది అక్కడ కుదరనప్పుడు స్వతహాగానే ఆ రాయల్టీ అనేది రాదు. ఆ తప్పులు చేసినప్పుడు దాన్ని చతురంగా ఏ రకంగా సమర్థిస్తారంటే మేము పురుషార్థులమే కదా అంటాడు. అందుకే బాబా మురళీలు ఏం చెప్తారంటే, డ్రామా జ్ఞానాన్ని ఎలాగూ దాన్ని తప్పుగానే వాడుతున్నారు. కొంతమంది పురుషార్థి అన్న పదాన్ని కూడా డాలుగా వాడుతున్నారు అంటారు. వాళ్ళే ఈ రాయల్ పురుషార్థులు. డాలుగా అంటే అవతల వాళ్ళు మనని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు యుద్ధంలో డాలును వాడతారు. సో ఇక్కడ ఎవరైనా మీరు ఇంత పురుషార్థులు, మీరు జ్ఞానంలో ఉన్నారు, మీరు ఈ రకంగా ప్రవర్తించవచ్చా అంటే మేము ఇంకా పురుషార్థులమే, సంపన్నంగా అవ్వలేదు అంటారు. అంటే చతురంగా మాట్లాడడం. సో ఇంకా మేము చేస్తూనే ఉన్నాం, బాబా చెప్పాడుగా ఇంకా ఎవరు సంపన్న స్థితికి చేరలేదని చెప్పి అంటే ప్రవర్తనని సమర్థిస్తుంటారు. సో ఇలా బహురూపిగా చతురంగా ఉంటారు. వారు ఎటువంటి సమయమో అటువంటి రూపాన్ని ధారణ చేస్తారు కానీ రాయల్టీలో రియాలిటీ ఉండదు అంటాడు. సో ఏదైతే రాజసము హుందాతనం ముట్టిపడాలంటాడు. సో రాజసం హుందాతనం అంటే ఇక్కడ ఉదాహరణ బ్రహ్మబాబానే తీసుకోవాలి. సో అలా ప్రవర్తనలో రియాలిటీ అంటే సహజత్వం నిజం ఉండదు, కల్తీ అయిపోతుంది అంటాడు. సో ఆ కల్తీ అయిపోవడం అంటే ఇక్కడ బాబా చెప్పినట్టు చతురంగా బహురూపిగా ఆ రాయల్టీలో అసలు ఆ రకంగా మాట్లాడతారు కానీ అందులో సహజత్వం లేదు, ఏకీరస స్థితిలో స్వయాన్ని ఫిక్స్ చేసుకోలేరు అంటాడు. తర్వాత అటువంటి రాయల్ పురుషార్థులు ఏ ఆట ఆడుతారు అని చెప్పి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు. సో ఈ రాయల్ పురుషార్థులు ఆడే ఆట ఏమని చెప్తున్నారంటే బాబా అప్ అండ్ డౌన్ అంటాడు. అంటే కాసేపు స్థితి పైకి, కాసేపు స్థితి కిందికి, కాసేపు ఆత్మ అన్న స్థితి, కాసేపు దేహం అన్న స్థితి. సో ఇక్కడ బాబా వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే ఇప్పుడిప్పుడే చాలా ఉన్నత స్థితిలో ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే చాలా క్రింది స్థితికి వచ్చేస్తారు అంటాడు. సో దీనికి చెకింగ్ పాయింట్ ఏంటంటే మాట్లాడేటప్పుడు నాకు ఈరోజు పవర్ఫుల్ యోగం కుదిరింది అంటుంటారు. సో ఇక్కడ యోగంలో పవర్ఫుల్ యోగము, వీక్ యోగం అంటూ ఉండదు. అసలు యోగం కుదిరిందా లేదా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే మన యొక్క ప్రవర్తననే. యోగం చేసేసాము,
ఆ చేసింది కరెక్ట్గా చేశామా అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే నాకు శాంతి, శక్తి, సంతోషం అనుభవంలోకి వస్తాయి. నా ప్రవర్తనలో ఆత్మ యొక్క స్వధర్మమైన గుణాలు వస్తాయి. కర్మలు ఆచరించేటప్పుడు కర్మ యోగులుగా చేస్తాం. సో ఆ రకంగా చేస్తూ పోతున్నామంటే అది యోగం కుదిరినట్టు. సో అలా కాకుండా కాసేపు బాబా అన్నట్టు ఉన్నత స్థితి కిందికి అంటే కాసేపు పవర్ఫుల్ అంటారు, కాసేపు కాలేదంటారు. సో అది దానికి కారణం ఏంటంటే సాధనాలని ఆధారంగా తీసుకున్నప్పుడు, సాధనాలు ఉన్నప్పుడు ఉన్నత స్థితిలో ఉంటారు, కర్మక్షేత్రంలో పరిస్థితులు వచ్చేసరికి మళ్ళీ కిందికి అయిపోతారు. సో బాబా దాన్ని ఇంకేమని చెప్తారంటే, ఎగిరే కళలో కూడా హీరో పాత్రధారి మరియు పడిపోయే కళలో కూడా జీరోలో కూడా హీరోగా ఉంటారు అంటాడు. సో వీళ్ళు ఎగిరినా హీరోనే, కింద పడ్డ జీరో. ఆ జీరో కూడా ఎలా అంటే ఆ పడడంలో కూడా జీరోలో కూడా హీరోగా ఉంటారు అంటాడు. సో తర్వాత అటువంటి పురుషార్థుల కర్తవ్యం ఏమి ఉంటుంది? స్వయం ప్రకృతికి లేదా వికారాలకు వశమై అల్పకాలిక మాయతో నిర్భయంగా ఉండటం మరియు స్వయం ద్వారా ఇతరులకు భయం కలిగించే విషయాలు చెప్పటం అంటున్నాడు. సో ఇది ఇంకొక చెకింగ్ పాయింట్. సో రాయల్ పురుషార్థులు ఏం చేస్తారంటే స్వయం ప్రకృతి లేదా వికారాలకు వశమై అల్పకాలిక మాయతో నిర్భయంగా ఉంటారు అంటాడు. సో అల్పకాలికంగా ఉదాహరణకి కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, ఈర్ష్య వచ్చినా నిర్భయంగా ఉంటారు. ఎందుకంటే అది మా తప్పు కాదు, అవతల వాళ్ళ తప్పు. వాళ్ళు మాకు కోపం తెప్పించారు అని అంటారు. సో మన లోపల ఏదుందో అదే బయటకు వస్తుంది. అదే సత్యమైన వైష్ణవులంటే ఏ చిన్న ఆలోచన వికారానికి సంబంధించి వచ్చినా వెంటనే జ్ఞాన స్నానం చేసి స్వచ్ఛంగా అయిపోతారు. అంతేగాని వాళ్ళు కోపం తెప్పించారు, వీళ్ళు కోపం తెప్పించారని చెప్పి కర్మల ఖాతాని జటిలం చేసుకోరు. సో ఈ రాయల్ పురుషార్థులు ఏం చేస్తారంటే ఈ అల్పకాలిక మాయతో నిర్భయంగా ఉంటారు అంటారు. అంటే మేము చేసింది కరెక్ట్ అని చెప్పి ధైర్యంగా ఉంటారు. మరి స్వయం ద్వారా ఇతరులకు భయం కలిగించే విషయాలు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ బాబా శ్రీమతం ఏంటంటే అందరితో స్నేహంగా ఉండండి, అందరికీ ధైర్యాన్ని ఇవ్వండి అంటాడు. సో వీళ్ళు ఏం చేస్తారు? ఇతరులకు భయం కలిగించే విషయాలు చెప్తూ ఉంటారు. సో భయం కలిగించడం అంటే ఇక్కడ ఇంకా విద్యాలయంలో నియమాలు ఉన్నాయని చెప్పి భయపెట్టేసి పరమాత్మకు అందరినీ దూరం చేసేస్తూ ఉంటారు. శ్రీమతం ఏంటి? మొదట సిద్ధి, ఆ తర్వాత విధి. అంటే ఎవరైనా సెంటర్కి వచ్చినా, మన వరకు వచ్చినా కానీ వెంటనే వాళ్ళకు శాంతి, సంతోషము, ధైర్యము, శక్తులు ఇవి అనుభవంలోకి రావాలి. అవి అనుభవంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మనని ప్రశ్నించినప్పుడు అప్పుడు బాబా పరిచయం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? భయం కలిగించే విషయాలు చెప్తూ ఉంటారు అంటున్నాడు. తర్వాత వారి స్లోగన్ ఏమిటి? ఇది చేస్తాము, అది చేస్తాము. ఎలా అయితే ఆత్మహత్య మహాపాపం యొక్క భయభీత నడవడికయో అలా మాట్లాడడం వారి కర్తవ్యము అంటాడు. సో ఇక్కడ ఈ రాయల్ పురుషార్థులు ఏంటంటే ఇది చేస్తాము, అది చేస్తాము అని అంటారు. అదే సత్యమైన వైష్ణవులు పురుషార్థి స్టేజ్ నుంచి ఎవరైతే మహారథి స్టేజ్కు వస్తారో వీళ్ళేంటంటే చేసి చూపిస్తామని చెప్పి చేసేస్తారు కూడా. అంటే సంకల్పానికి ఆచరణకి పెద్ద తేడా ఉండదు. సంకల్పం రాగానే వెంటనే చేసేస్తారు విశ్వ కళ్యాణకారులు. సో ఈ రాయల్ పురుషార్థులు ఎవరైతే ఉంటారో ఆత్మహత్య మహాపాపం యొక్క భయభీత నడవడికో అలా మాట్లాడడం వారి కర్తవ్యం అంటారు. సో ఆత్మహత్య మహాపాపం అంటే ఇంకా పూర్తిగా ఆత్మాన్న స్థితి నుంచి బయటకు వచ్చేసి ఉంటారు. సో ఇటువంటి రాయల్ పురుషార్థులుగా ఎప్పుడూ అవ్వద్దు, ఎప్పుడూ అటువంటి రాయల్ పురుషార్థుల సాంగత్యంలోకి కూడా రావద్దు అంటున్నాను. సో ఇలాంటి గుర్తులున్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి దూరంగా ఉండమంటున్నాడు బాబా. సో అలాంటి రాయల్ పురుషార్థుల సాంగత్యంలోకి రావద్దు అని అంటే నిరంతరం బాబా సాంగత్యంలో ఉండాలి. సో బాబా సాంగత్యంలో ఉండాలి. ఎందుకంటే మాయకు వశమైన ఆత్మలను లేదా పురుషార్థం చేసే ఆత్మలను స్వయం యొక్క సాంగత్యంలోకి తీసుకువచ్చి ప్రభావితం చేసే విశేషత వారికి మాయ ద్వారా వరదాన రూపంలో లభిస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ బాబా వాళ్ళ సాంగత్యంలో ఎందుకు ఉండొద్దు అంటున్నాడంటే ఈ మాయకు వశమైన ఆత్మలను లేదా పురుషార్థం చేసే ఆత్మలను స్వయం యొక్క సాంగత్యంలోకి తీసుకువచ్చి ప్రభావితం చేసే విశేషత వారికి మాయ ద్వారా వరదాన రూపంలో లభిస్తుంది. అటువంటి సాంగత్యాన్ని బయటకి చాలా సుందరంగా ఉంటారు, కానీ లోపల నాశనం చేసేవారిగా ఉంటారు అంటాడు.
సో ఇక్కడ బాబా ఏమంటారంటే, వీళ్ళు వాళ్ళ సాంగత్యంలోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చూడ్డానికి చాలా సుందరంగా ఉంటారు, కానీ లోపల నాశనం చేసేవారిగా ఉంటారు అంటారు. సో ఎవరైనా సేవలకి వెళ్తుంటే వెళ్ళొద్దు అని చెప్పి ఆపేస్తారు. ఎవరైనా యోగం చేస్తూ ఉంటే వీళ్ళ యొక్క మాటల ద్వారా కానీ వీళ్ళ యొక్క చేతల ద్వారా కానీ ఏదో ఒక రకంగా అక్కడ విఘ్నాలు ఇవన్నీ చేసి ఇక్కడ వీళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా ప్రభావితం చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి మాయ ద్వారా వరదానం లభించిందంటే ఏమని, విఘ్నాలు వేయండి అని చెప్పి అవతల వాళ్ళ పురుషార్థంలో వాళ్ళని వెనక్కి లాగేసి చేయమని చెప్పి మాయ ద్వారా వాళ్ళకి వరదానం లభించింది. అటువంటి సాంగత్యాన్ని బయటకి చాలా సుందరంగా ఉంటారు, కానీ లోపల నాశనం చేసేవారిగా ఉంటారంటాడు. సో ఇక్కడ మనని ముందుకెళ్లే వాళ్ళని కూడా ఏదో ఒక కారణం చెప్పేసి వెనక్కి లాగేయడము, లేదా అక్కడ మనకు మర్యాదలు లభించవు, మనకు అక్కడ ఇది జరుగుతుంది అలా అవుతుంది అని చెప్పి వాళ్ళు ముందుకెళ్లరు, మనను వెనక్కి లాగేస్తారు. అది వినడానికి చూడ్డానికి సుందరంగా ఉంటుంది, అది నిజమే అనిపిస్తుంది, కానీ నాశనం చేసేవారిగా ఉంటారంటాడు. సో ఫైనల్గా ఆ రోజుకి మనం ఎంత నష్టాలు లాభాల్లోకి వెళ్ళామని చూసుకుంటే పాపపు ఖాతానే మిగిలి ఉంటుంది. అక్కడ మనస వాచ కర్మన ఏ సేవ జరిగి ఉండదు. సో అందువలన బాబ్ దాదా పిల్లలందరికీ వర్తమాన సమయంలో మాయ యొక్క రాయల్ స్వరూపం యొక్క జాగ్రత్త ముందుగానే ఇస్తున్నారు. అటువంటి సాంగత్యంతో సదా జాగ్రత్తగా మరియు తెలివిగా ఉండాలి అంటాడు. సో ఇక్కడ ఈ రాయల్ పురుషార్థులు ఎవరైతే వాళ్ళ సాంగత్యం చూడ్డానికి సుందరంగా నాశనం చేసే విధంగా ఉంటుందని అంటున్నారో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటాడు. సో ఇక్కడ ఉదాహరణకి విద్యాలయంలో మాట్లాడేటప్పుడు చాలామంది దేహము దేహ సంబంధీకుల గురించి మాట్లాడుతూ ఉంటారు. మాకు ఒంట్లో బాగాలేదు అయినా వచ్చాము అంటే చూసేవాళ్ళకి అది నిజమే అనిపిస్తుంది. తర్వాత ఇంకేమన్నా కార్యక్రమాలు అయిపోగానే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, కుటుంబ సభ్యులు బంధువులు ఇవే మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నీ మాట్లాడుతుంటే సహజం అనిపిస్తుంది. నలుగురు కలిసిన చోట మంచి చెడు మాట్లాడుకుంటున్నాం కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాబా శ్రీమతం ఏం చెప్తుంది, దేహము దేహ సహితముగా సర్వ సంబంధాలను మర్చిపోండి, అన్ని సంబంధాలు నాతో జోడించండి అంటే సర్వ సంబంధాలున్న పరమాత్మ గురించి మాట్లాడుకోవాలి. కానీ నాకు ఒంట్లో బాగాలేదు నేను అందుకే రాలేకపోతున్నాను అంటే ఇక్కడ సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ రాయల్ పురుషార్థిలో మన యొక్క ఆలోచనని వాళ్ళ దేహం వైపుకు మరల్చేశారు. ఇక్కడ శ్రీమతం ఏం చెప్తుంది, ఎవ్వరిని చూసినా ఆత్మిక సోదరులన్న భావనతో చూడాలి, మాట్లాడాలి. దేహము దేహ సంబంధీకులు వాటికి సంబంధించిన వస్తువు వైభోగాలు వేటి గురించి చర్చించొద్దు, విద్యాలయంలో నిషేధించాడు బాబా అవన్నీ. కానీ రాయల్ పురుషార్థులు ఏం చేస్తారు, వాళ్ళ దేహం గురించి మాట్లాడతారు, దేహ సంబంధీకులు ముఖ్యంగా పిల్లల గురించి. అంటే ఏంటి, మన యొక్క ఆలోచనని పరమాత్మ వైపు నుంచి అటువైపు తిప్పేశారు. అది ఎక్కడా మనకు తప్పు అని కూడా అనిపించదు, కానీ శ్రీమతం అనుసారంగా చూస్తే మాత్రము సత్యమైన వైష్ణవులు చేసే పని కాదు. పూర్తిగా ఆత్మాన్న ఉన్నత స్థితి, దేహము దేహ సంబంధీకులను మర్చిపోమ్మని చెప్తే వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. సో అది మనకు ఆ విషయం తెలియకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనము మాట్లాడుతూ ఉంటాం. సో అందుకే బాబా ఏమంటున్నాడు, ప్రతి సంకల్పము వ్యర్థం పోతోంది. శ్రీమతం ఏమో ఒక్క సంకల్పం కూడా వృధా చేయొద్దు అంటున్నారు. ప్రతి నిత్యం ఆత్మాన స్థితి మనసా సేవ అలా చేస్తూ పోవాలే కానీ ఇలాంటి వాళ్ళ రాయల్ స్వరూపం యొక్క జాగ్రత్త ముందుగానే ఇస్తున్నారు. అటువంటి సాంగత్యంతో సదా జాగ్రత్తగా మరియు తెలివిగా ఉండాలి. సో యుక్తిగా నడుచుకోవాలి. ఎవరైనా మనని వాళ్ళ దేహం వైపు గనక మన దృష్టిని మరుస్తుంటే యుక్తిగా ఏదో ఒక విధంగా అక్కడి నుంచి తప్పుకోవాలి. సో ఇంకేం చెప్తున్నారంటే బాబా, మాయ కూడా వర్తమాన సమయంలో రాయల్ పురుషార్థుల మాల తయారు చేయడంలో నిమగ్నమై ఉంది. తన మనులను చాలా మంచిగా మరియు తీవ్ర పురుషార్థంతో వెతుకుతుంది. అందువలన మాయమాలలో మనులుగా అవ్వకూడదు. ఒకవేళ ఆ మాయా మన యొక్క ప్రభావంలోకి కనుక వస్తే విజయమాలలో మనుల నుండి తొలగిపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో 2 మాలలు, ఒకటి మాయ యొక్క మరియు రెండవది బాబా యొక్క విజయమాల యొక్క సెలెక్షన్ చాలా వేగంగా జరుగుతుంది అంటున్నాడు.
సో ఇక్కడ బాబా యొక్క విజయమాల ఉంది, ఇంకొకటి మాయ యొక్క మాల. సో ఇక్కడ మాయ కూడా తన ప్రభావంలోకి తీసుకువచ్చి తన యొక్క మాలని చాలా వేగవంతంగా తయారు చేస్తుంది. కాబట్టి ఇటువంటి సెలెక్షన్ చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి బాబా చెప్తున్నారు. సో ఈ మురళి ఏదైతే ఉందో 23 మే 1974, ఇక్కడ సత్యమైన వైష్ణవులు, రాయల్ పురుషార్థులు రెండుటి గురించి చెప్పారు బాబా. సో మనం సత్యమైన వైష్ణవులమా రాయల్ పురుషార్థులమా చూసుకోవాలి. ఒకవేళ రాయల్ పురుషార్థులం గనకైతే ఇంకా దేని సహయోగం కూడా తీసుకోకుండా, ఏ ఆధారం తీసుకోకుండా స్వశక్తితోటి నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి, ఇది యోగ స్థితి. సో ఈ రకంగా చేస్తేనే మనము ఏ సమయము ఏ పరిస్థితి వచ్చినా వెంటనే బాబా స్మృతిలోకి వెళ్ళిపోగలుగుతాం. లేదు అవగాహన కోసము యూట్యూబ్లో ఉన్న వీడియోలు చూస్తాము అంటే అది అవగాహన కోసం చూడాల్సిందే తప్పితే సంకల్పాలు మాత్రం స్వశక్తితోనే చెయ్యాలి. చేసిన తర్వాత కర్మక్షేత్రంలో ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా వెంటనే బాబా స్మృతిలోకి వెళ్ళిపోయే అభ్యాసం అన్నది మొదటి నుంచే ఉండాలి. తర్వాత ఇదే రాజయోగానికి సంబంధించి ఈశ్వరీయ విద్యార్థులు అడుగుతున్న రెండవ ప్రశ్న, బట్టీలో సహయోగం తీసుకోవచ్చా? సో ఇక్కడ యోగానికి సంబంధించి వచ్చేసరికి అందరూ మేము బట్టీలో వెళ్ళి యోగం చేస్తూ ఉంటాము అని అంటారు. సో ఇక్కడ మరి బట్టీలో సహయోగం తీసుకోవచ్చా అన్న ప్రశ్నకి సమాధానము బాబా 1974 జనవరి నెల 23వ తారీఖు అవ్యక్త మురళిలో చెప్పారు. సో ఈ అవ్యక్త మురళి యొక్క శీర్షిక శక్తి సేన అనే పేరునే ఇప్పుడు సార్థకం చేసుకోండి అని. ఈ అవ్యక్త మురళిలో బాబా ఈ బట్టి గురించి ఏం చెప్తారంటే, బట్టి అన్నది సింధీ పదము. బ్రహ్మబాబా వాళ్ళు అక్కడ సింధీ ఆ పాకిస్తాన్లో ఉండేవాళ్ళు కాబట్టి ఇక్కడ బట్టి అన్న పదాన్ని వాడారు. తెలుగులో కుంపటి అని అంటారు. సో ఈ కుంపట్లో మన వికారాలన్నీ వేసి కాల్చేసి సచ్చితానంద స్వరూపులుగా లేవాలి బట్టిలో నుంచి అంటారు బాబా మురళిల్లో. సో సచ్చిత్ ఆనంద స్వరూపులు అంటే సత్ అంటే నేను ఆత్మని, అసత్యము అన్నది నేను దేహాన్ని. తర్వాత సత్ చిత్ అంటే ఆత్మ చైతన్యమైన స్థితి, దేహము అన్నది జడమైన స్థితి. ఎప్పుడైతే నేను సత్యమైన చైతన్యమైన స్థితిలోకి వస్తానో అప్పుడే ఆనంద స్వరూపాన్ని అవుతాను. అంటే ఆనందం అన్నది శాశ్వతంగా ఉంటుంది. సో ఈ స్థితికి రావాలి అంటే మనలోని వికారాలని ఈ బట్టి అంటే ఈ కుంపట్లో వేసి కాల్చేసేయాలి. సో దీన్నే బాబా జ్వాలాముఖి స్థితి అని కూడా అంటారు. సో ఈ జ్వాల రగలాలి, ఈ కుంపట్లో ఇవన్నీ వేసి కాల్చేయాలి అంటే అది మన సంకల్పం ద్వారానే. నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్నప్పుడు యోగాగ్ని రగులుతుంది. ఈ యోగాగ్నిలో రగిలినప్పుడు శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు బాబాతో బుద్ధియోగాన్ని జోడించినప్పుడు ఈ యోగాగ్నిలో ఈ వికారాలన్నీ కాలిపోతాయి. అంటే బాబాలోని దివ్య కిరణాలు ఆత్మలోని 63 జన్మల వికర్మలని పాపాలని భస్మం చేసేస్తుంది. సో ఇలా బట్టీలో కూర్చుని లేచినప్పుడు బాబా సచ్చిదానంద స్వరూపులు అయిపోవాలంటారు. సో ఇక్కడ బట్టీలో సంయోగం తీసుకోవడం అంటే బట్టీలో సంఘటనలో అంటే అందరితో పాటు కూర్చుని మనం యోగం చేస్తే దానివల్ల ఏమవుతుందా అన్నది బాబా ఈ 23 జనవరి 1974 మురళిలో చెప్పారు. బాబా ఏం చెప్పారంటే, మీకు మీరే కార్యక్రమాన్ని తయారు చేసుకోండి, మీ ఉన్నతి మీరే చూసుకోండి, కార్యక్రమం తయారు చేస్తే అప్పుడు తయారవుతాం అనే ఆధారాన్ని కూడా పెట్టుకోకండి అంటున్నాడు. సో ఇక్కడ సాధనాలు ప్రాప్తుల ఆధారం తీసుకుని యోగం చేయొద్దని చెప్పారు. ఇప్పుడు ఈ బట్టీల యొక్క సహయోగం కూడా తీసుకోకుండా మీ అంతటా మీరే కార్యక్రమాన్ని తయారు చేసుకోండి. అంటే ఎవరో బట్టీలు పెడితే మేము అప్పుడు వెళ్ళి యోగం చేసుకుంటామని చెప్పి కాకుండా మీకు మీరే అంటే మన ఇంట్లోనే బట్టి నడుస్తుంది అని మన స్వంత కార్యక్రమం పెట్టుకుని అలా చెయ్యాలే తప్పితే దేన్ని ఆధారంగా తీసుకోవద్దు అంటున్నాను. తర్వాత బట్టి పెడితే 3 రోజులు మంచిగా గడుపుతారు. ఎందుకంటే బట్టీలో సంఘటన యొక్క సహయోగం లభిస్తుంది, కానీ దీనిని కూడా ఆధారంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఈ సహయోగం కూడా అప్పుడప్పుడు లభించవచ్చు, అప్పుడప్పుడు లభించకపోవచ్చు. సో ఇక్కడ బాబా 3 రోజులు బాగానే గడుపుతారు. ఎందుకంటే బట్టీలో సంఘటన యొక్క సహయోగం అంటున్నాడు. సంఘటన యొక్క సహయోగం అంటే ఇప్పుడు ఉదాహరణకి బట్టి జరిగేటప్పుడు ఒక 100 మంది కూర్చున్నారు అనుకుందాం. ఆ 100 మందిలో ఏమన్నా కొందరు శక్తిశాలి ఆత్మలు
కనీసం ఒకరిద్దరు కూడా బాబాకి గనక బుద్ధి యోగం జోడించగలిగితే ఆ బాబాలోని దివ్య కిరణాలు ఈ ఆత్మలోకి వచ్చినప్పుడు ఆ మొత్తం ఆ సంఘటన అంతా ఆ దివ్య కిరణాల యొక్క లాభాన్ని పొందగలుగుతారు. సో ఇక్కడ అందరూ కనెక్ట్ కాకుండా కొంతమంది అయినా కానీ వాళ్ళు ఆ రకంగా బుద్ధియోగాన్ని జోడించినప్పుడు ఆ కిరణాలు ఆత్మలోకే కాకుండా ఆ మొత్తం వాయుమండలం అంతా యొక్క దివ్య కిరణాల ఆ శక్తి ప్రభావం ఉంటుంది. కాబట్టి బలహీనంగా ఉన్న ఆత్మలు ఎంత కాదనుకున్న గంట సేపట్లో కనీసం ఒక 5-10 నిమిషాలు లేదా 1 సెకండ్ కనెక్ట్ అయినా కానీ ఆత్మశక్తిశాలిగా అవుతుంది. ఆ తర్వాత బట్టి అయిపోయిన తర్వాత ఇందాక రాయల్ పురుషార్థుల గురించి చెప్పినట్టు దేహము దేహ సంబంధీకుల గురించి మాట్లాడితే వ్యర్థం మాట్లాడతాం. కాబట్టి ఇంకా బట్టీలో ఏదైతే ఆత్మ శక్తిశాలిగా అవుతుందో అదంతా మళ్ళీ శక్తి పోతుంది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, సంఘటనలో సంయోగం లభిస్తుంది కానీ దీనిని కూడా ఆధారంగా చేసుకోకూడదు అంటాడు. ఎందుకంటే ఈ సహయోగం కూడా అప్పుడప్పుడు లభించవచ్చు, అప్పుడప్పుడు లభించకపోవచ్చు అంటాడు. సో బట్టీలో కూర్చుని కూడా ఒకవేళ ఎవరు కనెక్ట్ కాలేదు అనుకుందాం. సో బట్టీలో కూర్చోగానే ఎవరో నడవడము, తిరగడము, ఏదో మాట్లాడుకోవడము ఇవన్నీ జరుగుతుంటే కర్మేంద్రియాల ద్వారా వింటూ ఉంటాం. అంటే చెవి ద్వారా. ఇక్కడ మనం కళ్ళు ఎలా తెరిచి పెట్టుకుంటున్నామో చెవులు కూడా తెరిచే ఉన్నాయి. కాబట్టి అవన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా యోగ స్థితిలో ఉండరు. కాబట్టి ఆ ఆధారం కూడా అప్పుడప్పుడు లభించవచ్చు, అప్పుడప్పుడు లభించకపోవచ్చు అంటాడు. అందువలన అభ్యాసం అనేది నిరాధారంగా ఉండాలి. ఇది బాబా యొక్క ఆజ్ఞ. అభ్యాసం అనేది నిరాధారంగా ఉండాలి. అవకాశం లభిస్తే మంచిదే, కానీ ఒకవేళ లభించకపోయినా కానీ అభ్యాసం నుండి తొలగకూడదు అంటున్నాడు. సో ఇక్కడ బాబా ఏ పరిస్థితి వచ్చినా యోగ స్థితిలో ఆత్మాన్న స్థితిలో ఉండి ఆత్మాన్న స్వధర్మాన్ని ఆధారంగా చేసుకుని కర్మయోగులుగా శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి అని అంటే ఇక్కడ దేన్ని ఆధారంగా తీసుకోవద్దు అంటున్నాడు. సో ఆత్మాన్న స్వధర్మంలో ఉండి స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని శ్రేష్ఠ కర్మలు చేసుకుంటే మన శ్రేష్ఠ భాగ్యానికి ఆధారము మన శ్రేష్ఠ కర్మలు. సో అప్పుడే మనము 16 కళా సంపూర్ణులుగా అవుతాము. దీనికి ఉదాహరణ బ్రహ్మబాబా. సో బ్రహ్మబాబా ఎప్పుడూ చేసినా కానీ స్వధర్మాన్ని ఆధారంగా చేసుకుని శ్రేష్ఠ కర్మలు ఆచరించి శ్రేష్ఠ భాగ్యాన్ని పొందారు. సో ఇక్కడ కూడా మనము సాధనాలు ప్రాప్తి బట్టి దేన్ని ఆధారంగా తీసుకోకుండా యోగం చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ బాబా. సో ఈ మొత్తం ఈ మురళిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అభ్యాసం అనేది నిరాధారంగా ఉండాలి. తర్వాత కార్యక్రమం ఆధారంగా మీ ఉన్నతి చేసుకోవడం కూడా బలహీనత అంటున్నాడు. అంటే ఒకరి మీద మనం అధికారి ఆత్మలు. సో అధికారి ఆత్మలు దేని మీద ఆధారపడరు. దేనిపైన ఆధారపడుతున్నామంటే అధీన ఆత్మలు, అంటే బలహీన ఆత్మలు. సాధారణంగా చాలామంది మేము బట్టీల్లోకి వెళ్తాము, బట్టీల్లోకి వెళ్తేనే మాకు ఉన్నతి జరుగుతుంది. సో ఆ బట్టీలు బ్రహ్మభోజనాలు అని చెప్పి అలా ఆధారపడుతున్నామంటే మీ ఉన్నతి చేసుకోవడం అంటే కార్యక్రమం ఆధారంగా మీ ఉన్నతి చేసుకోవడం కూడా బలహీనత అంటున్నాడు. మీకు అయితే అనాది కార్యక్రమం లభించింది కదా, దానిని ఎందుకు గుర్తుపెట్టుకోవటం లేదు అంటాడు. అనాది కార్యక్రమం అంటే ఇంకా నిరంతరం బట్టీలో ఉండాలని చెప్తున్నారు బాబా. అంటే నిరంతరం యోగాగ్ని అంటే జ్వాలాముఖి స్థితి. సో ఎప్పుడు ఆ అగ్ని రగులుతూ ఉంటే ఈ సంకల్పం ద్వారా ఇంకా వికారాలంటే మాయ అన్నది మన దగ్గరికి రాదు. సో అందుకే దానిని ఎందుకు గుర్తు పెట్టుకోవటం లేదు, ప్రతి సమయం బట్టీలోనే ఉండాలి, ఈ కార్యక్రమం అనాదిగా లభించింది అంటున్నాడు. సో ఇక్కడ ఈ పాఠాల యొక్క పూర్తి సారాంశము ఈ యోగం అన్నది దేన్ని ఆధారంగా తీసుకోకుండా అభ్యాసం చేయాలి. లేకపోతే రోజంతటిలో ఏవైతే చిన్న చిన్న పేపర్లు వస్తూ ఉంటాయో ఆ పేపర్లన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాము. సో ఫెయిల్ అయినా కొద్దీ పాపపు ఖాతా జమ అవుతూ ఉంటుంది. ఇంత చేసేది ఏదైతే ఆ కర్మాతీత స్థితికో ఆ కర్మాతీత స్థితికి చేరము. ఇక్కడ రాయల్ పురుషార్థులు బాబా ఏదైతే ధర్మరాజపురిలో రాయల్టీ అన్నాడు అంటే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. సో అయితే ఉన్నత కళ లేదా పతనం అయిపోయే కింది మీది కంటే కాసేపు పుణ్యము కాసేపు పాపము. సో ఇలా అయ్యే వాళ్ళ గుర్తులు ఇవేవైతే చెప్పారో ఈ 2 మురళీలు 23 మే 1974, 23 జనవరి 1974 ఈ మురళీలు గనక రెఫర్ చేస్తే బాబా ఏం చెప్పారన్నది విద్యార్థులు ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు.
తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించి ఈ యోగం అన్నది స్వశక్తితోటి చేసి సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి.